ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే లాజిక్స్. రైల్వేస్ యొక్క నోటిఫికేషన్ పరంపర స్టార్ట్ అయిపోయింది మరి ఫ్రెండ్స్. రైల్వేస్ నుంచి ఫస్ట్ నోటిఫికేషన్ అసిస్టెంట్ లోకో పైలట్ అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనకి రైల్వేస్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఉంటుంది, తర్వాత మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ వీడియోలో మనం అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క టోటల్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది, తర్వాత మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆల్ ఓవర్ ఇండియాలో టోటల్గా 5696 పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనం ఏ జోన్ కన్నా అప్లై చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇండియన్లో కాబట్టి ఇండియాలో ఏ జోన్ కన్నా అప్లై చేసుకోవచ్చు. అయితే మనకు కావాల్సిన ఒకే ఒక జాబ్, బాగా గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక జాబ్. ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ అండి, మన తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే బెంగళూరు జోన్కి అప్లై చేయడానికి ట్రై చేస్తారు. బెంగళూరు జోన్కి మాత్రం వద్దండి, మనం సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. సౌత్ సెంట్రల్ రైల్వేస్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే బెంగళూరు జోన్తో కంపేర్ చేస్తే సికింద్రాబాద్ జోన్లోనే మనకి కట్ ఆఫ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే ఇప్పుడు మన సికింద్రాబాద్ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అని చూద్దాం. ఎస్సీఆర్కి వచ్చేసరికి మనకి టోటల్గా 559 పోస్టులు అయితే ఉన్నాయండి. దీంట్లో మనకి జనరల్ కేటగిరీ వచ్చేసరికి 228 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 85, ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 40, ఓబీసీ స్టూడెంట్స్కి వచ్చేసరికి 151 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మనకి 55 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి 56 పోస్టులు అయితే ఉన్నాయి. క్లియర్? నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 20th జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి ఎప్పటి వరకు ఉంటుందంటే 19th ఫిబ్రవరి 2024 వరకు ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు. లాస్ట్లో మనకి సర్వర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాయండి. అందుకే ఎంత త్వరగా అప్లై చేస్తే అంత బెటర్. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. చాలామందికి డౌట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద ఉండిపోయింది. సో ఎవరెవరు ఎలిజిబుల్ అన్నో చూద్దాం. ఓన్లీ 3 కేటగిరీ ఆస్పిరెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి. మీరు కనుక ఈ జాబ్కి ఎలిజిబుల్ అప్లై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా డిప్లొమాలో 3 years కంప్లీట్ చేసి ఉండాలి, తర్వాత మనకి బీటెక్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. అలా అని చెప్పేసి మళ్ళీ అన్ని కేటగిరీస్ లేవండి, కొన్ని స్పెషలైజేషన్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఐటీఐకి వచ్చేసరికి ఫిట్టర్స్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, మెకానికల్లో కానీ మనకు ఖచ్చితంగా ఏదో ఒక స్పెషలైజేషన్ ఉండాలి. డిప్లొమా కూడా 3 years కంప్లీట్ చేయాలన్నాం కదా, ఈ డిప్లొమా కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ, మెకానికల్లో కానీ, ఆటోమొబైల్లో కానీ మనకి స్పెషలైజేషన్ ఉండాలి. సిమిలర్లీ బీటెక్ కూడా సేమ్ అండి, మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ, లేదంటే మెకానికల్లో కానీ, లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ స్పెషలైజేషన్ ఉండాలి. మనం సిఎస్సి వాళ్ళు కానీ, ఐటీ వాళ్ళు కానీ, సివిల్ వాళ్ళు కానీ అప్లై చేయడానికి లేదు. అలాగే మిగతా ఏ కేటగిరీ ఏదైతే మన డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. కానీ టెన్షన్ పడవద్దు, ఇదే నోటిఫికేషన్ తర్వాత మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వస్తుందండి, దానికైతే అందరూ ఎలిజిబుల్ అవుతారు. ఓకే నెక్స్ట్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంటుంది, మీరు మాత్రం టెన్షన్ పడొద్దు. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసాం కదా, తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మొత్తం మనకి 5 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT 1 పెడతారు. ఇది అయిపోయిన తర్వాత CBT 2 ఉంటుంది. తర్వాత మనకి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. తర్వాత లాస్ట్లో మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మొత్తం మెడికల్ టెస్ట్తో కలిపి మొత్తం 5 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ మన CBT 1 గురించి చూద్దాం. ఈ CBT 1లో టోటల్గా 75 క్వశ్చన్స్ ఉంటాయండి, 75 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ చొప్పున ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉందండి. ఒకవేళ 3 క్వశ్చన్స్ రాంగ్ పెడితే ఒక కరెక్ట్ క్వశ్చన్ పోతుంది. ఎంత టైం పీరియడ్ అంటే 1 hourలో ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాలి. 60 minutes టైం ఇచ్చారండి, 60 minutes. సో అది 60 minutesలో మనకి 4 టాపిక్స్ ఉన్నాయండి, 4 టాపిక్స్ కంప్లీట్ చేయాలి. ఈ 4 టాపిక్స్ వచ్చేసరికి మన మ్యాథమెటిక్స్, సెకండ్ వన్ వచ్చేసి రీజనింగ్, థర్డ్ వన్ వచ్చేసి మనకి జనరల్ సైన్స్, ఫోర్త్ వన్ వచ్చేసరి జనరల్ అవేర్నెస్ ఉంది. మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎవరైతే SSC, CGL, CHSL ప్రిపేర్ అవుతున్నారో సేమ్ సిలబస్ ఇవ్వడం జరిగిందండి. మనకి రేషియో ప్రపోర్షన్స్ స్టార్ట్ చేశాడు, రేషియో ప్రపోర్షన్స్, ఏజెస్, మిక్స్డ్ అలిగేషన్, అలాగే మనకి పార్ట్నర్షిప్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, అలాగే ప్యూర్ మ్యాథ్స్లో మనకి జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఏదైతే మనకి CGL కోసం ప్రిపేర్ అవుతారో అదే సిలబస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ మనకి రీజనింగ్ కూడా సేమ్ అండి. సో మన SSC యొక్క సిలబస్ వస్తుంది చూడండి, SS సిలబస్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఒకసారికి జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్ మీద, కెమిస్ట్రీ మీద, అలాగే బయాలజీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఈ మూడిట్ల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. తర్వాత జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అండి, కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అలాగే స్టాటిక్ జీకే కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? సో 75 క్వశ్చన్స్కి అయితే ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది CBT 1. నెక్స్ట్ CBT 2కి వచ్చేసరికి CBT 2 వచ్చేసి 2 hours 30 minutesలో అయితే మనం కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి 2 partsగా డివైడ్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి పార్ట్ A అన్నాడు, సెకండ్ వన్ వచ్చేసి పార్ట్ B అన్నాడు. పార్ట్ A వచ్చేసి 100 క్వశ్చన్స్ ఇస్తాడండి, 90 minutes
కంప్లీట్ చేయాలి. సో ఏం టాపిక్స్ ఉంటాయి, మనం ఏదైతే CBT 1కి చేసామో అవే టాపిక్స్ అండి, మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్. సో మ్యాథ్స్ రీజనింగ్తో పాటు మనం బేసిక్ సైన్స్ ఒకటి, బేసిక్ ఇంజనీరింగ్ కూడా చదవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, బేసిక్ ఇంజనీరింగ్లో డ్రాయింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మనకి డ్రాయింగ్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ND భట్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. ఆ బుక్ అయితే ఒకసారి చూడండి. సో ఇది మనకి పార్ట్ A వచ్చేసరికి 100 క్వశ్చన్స్ 90 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇంకా పార్ట్ B వచ్చేసరికి 75 క్వశ్చన్స్ ఉంటాయండి, 60 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏదైతే మనకి స్పెషలైజేషన్ ఉందో ఇంజనీరింగ్లో, అది ఐటీ కానీ, ITIలో కానీ, లేదంటే మనకి డిప్లొమాలో కానీ, లేదంటే మనకి బీటెక్లో కానీ, మనం ఏదైతే స్పెషలైజేషన్ చేస్తామో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నుంచి కానీ, మనకి మెకానికల్ నుంచి కానీ, లేదా ఆటోమొబైల్ నుంచి మాత్రం క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకొని కంప్లీట్గా ఇంజనీరింగ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ ఇది ఓన్లీ క్వాలిఫై పర్పస్ మాత్రమే. ఏ కేటగిరీ వాళ్ళకైనా మనకి 35% వస్తే సరిపోతుంది. క్లియర్ మై ఫ్రెండ్స్? సో పార్ట్ A వచ్చేసరికి మనకి 100 క్వశ్చన్స్ 90 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. పార్ట్ B వచ్చేసరికి 75 క్వశ్చన్స్ మనకి 60 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. పార్ట్ B కంప్లీట్గా మనకి ఇంజనీరింగ్ టాపిక్స్ అండి. పార్ట్ A వచ్చేసరికి మళ్ళీ మనకి మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత రీజనింగ్ ఉంటుంది, తర్వాత మనకి బేసిక్ ఇంజనీరింగ్ అని చెప్పేసి కొన్ని టాపిక్స్ అడగడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ మనం వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అర్థమైంది కదండి. నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. మనం కాంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుని సాల్వ్ చేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఒకసారి చూడండి. 20% ఆఫ్ 125% ఆఫ్ 125% ఆఫ్ 160 ఈజ్ ఈక్వల్ టు ఎంత? దట్ ఈస్ ఎ క్వశ్చన్. చాలా ఈజీగా అడుగుతాడండి. బేసిక్ 10th స్టాండర్డ్ క్వశ్చన్స్ మాత్రం అడుగుతాడు. మీరు సైన్స్ కూడా 10th స్టాండర్డ్ మాత్రం చదివితే సరిపోతుంది. ఈ క్వశ్చన్ చూడండి ఎంత ఈజీగా ఉందో. 20% ఆఫ్ 125% ఆఫ్ 160 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో 20% వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ వాల్యూ అండి? 1/5. ఆఫ్ అంటే ఇంటూ 125% అంటే వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ వాల్యూ చెప్పండి? 5/4 ఇంటూ 160 ఈజ్ ఈక్వల్ టు ఎంత? దట్ ఈస్ ద క్వశ్చన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతుందండి. 4 కట్ చేసుకుంటే 4 16లో 4 టైమ్స్ పోయి 40 టైమ్స్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అంటే 40. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ క్వాడ్రంట్ ద పాయింట్ -16,9 లైస్ అని అడిగాడు. -16,9 అన్నది ఏ క్వాడ్రంట్లో ఉంటుందన్నది క్వశ్చన్. ఫస్ట్ క్వాడ్రంటా, సెకండ్ క్వాడ్రంటా, థర్డ్ క్వాడ్రంటా, ఫోర్త్ క్వాడ్రంట్ అనే క్వశ్చన్. ఆల్ ఆఫ్ యూ నో దట్ మొత్తం మనకు టోటల్ 4 క్వాడ్రంట్స్ ఉంటాయండి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇదేమో థర్డ్ క్వాడ్రంట్, ఇదేమో ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్స్ అండ్ వై ప్లస్ ఉంటాయి. ఫస్ట్ ఎక్స్ పాజిటివ్ ఉంటుంది, వై కూడా పాజిటివ్ ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి ఎక్స్ కోఆర్డినేట్ మైనస్ ఉంటుంది, వై కోఆర్డినేట్ ప్లస్ ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి రెండు మైనస్ ఉంటాయి. ఫోర్త్ క్వాడ్రంట్కి వచ్చేసరికి ప్లస్ మైనస్ ఉంటుంది. క్లియర్? ఇన్ ద క్వశ్చన్ ఇస్ గివెన్ దట్ మైనస్ అండ్ ప్లస్ ఇచ్చాడు. మైనస్ అండ్ ప్లస్ ఇచ్చి ఏ క్వాడ్రంట్లో ఉంటుందన్న క్వశ్చన్. సో మైనస్ అండ్ ప్లస్ అనేది మనకి సెకండ్ క్వాడ్రంట్ ఉంటుంది కాబట్టి వాట్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అంటే సెకండ్ క్వాడ్రంట్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఇది చాలా ఈజీగా క్వశ్చన్స్ ఉంటాయండి, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, మనం ఏ బుక్స్ చదవాలని చెప్పేసి చాలా మంది డైలమాలు ఉంటారు. మరి ఫ్రెండ్స్, మ్యాథ్స్ కోసం బాగా గుర్తుపెట్టుకొని కిరణ్ ప్రకాష్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందండి. కిరణ్ ప్రకాష్ బుక్, ఆ బుక్ చాలా యూజ్ అవుతుంది. ఆ బుక్ అయితే చదవడానికి ట్రై చేయండి. అలాగే రీజనింగ్ కూడా కిరణ్ ప్రకాష్ బుక్ చదవడానికి ట్రై చేయండి. తర్వాత ఎక్కువగా ట్రెమెండస్గా మాక్ టెస్టులు రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మన ARK లాజిక్స్లో మీకు షార్ట్ వీడియో చేయడం జరుగుతుంది. షార్ట్ వీడియోస్ అనేది చాలా యూజ్ అవుతుంది. కంప్లీట్గా మనకి ఏదైతే మనకి CBT 1 ఉందో CBT 2లో మ్యాథ్స్కి మాత్రం పక్కాగా యూజ్ అవుతుంది. ప్యూర్ మ్యాథ్స్కైనా లేదంటే క్వాంటికైనా సరే మనకి ARK లాజిక్స్ ఒక షార్ట్ వీడియోస్ అయితే చూడండి. తర్వాత మనకు కంప్లీట్ వీడియో చేయడం కూడా జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ARK లాజిక్స్ నుంచి అయితే మీకు కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎనీ డౌట్స్? నో. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. కామెంట్ సెక్షన్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా దానికి మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.